హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే మంచి రెసిపీ ఒక స్వీట్ రెసిపీ. అది అందరూ ఇష్టపడేదండి. ఇక్కడ నేను గులాబ్ జామున్స్ తయారు చేస్తున్నాను. ఇక్కడ నేను చూపించిన ఒక చిన్న బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దీన్ని దోరగా వేయించుకోవాలండి పిండిని. ఆ వేయించిన పిండిలోనే మనం 2 యాలకులు ఇట్లా పొడిగా చేసుకొని వేసుకోవాలి. దానివల్ల మంచి స్మెల్ వస్తుందన్నమాట. పిండి మొత్తం వేయించాము ప్లస్ ఇది కూడా కలిపేసాము అనమాట. చాలా బాగుంటుందండి. తర్వాత దీనిలోనికి ఒక హాఫ్ స్పూను వంట సోడా కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత తగినంత పాలు వేసుకుంటూ ఈ పిండిని ముద్దగా కలుపుకోవాలి. ఇది మన వేళ్ళతో మాత్రమే కలపాలండి. మరీ చపాతీ పిండిలాగా అరచేతులతో రుద్దాల్సిన పని లేదు. ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇట్లా కలుపుకునేటప్పుడు కూడా నెయ్యి వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇది చూడండి, ఇక్కడ నేను ఇట్లా చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసి వాటన్నిటిని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో వేసి వాటన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. వీటన్నిటిని ప్రక్కన పెట్టుకోవాలి. ఈలోపు పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఏ బౌల్తోనైతే పిండి తీసుకున్నామో అదే బౌల్తో బెల్లం తీసుకున్నానండి. ఇక్కడ మన స్పెషల్ ఏంటంటే షుగర్తో కాదండి, బెల్లంతో గులాబ్ జామున్స్ తయారు చేస్తున్నాను. మళ్ళీ ఆ కప్పుతోనే వాటర్ తీసుకొని ఆ బెల్లం కరిగిందాకా దాన్ని లైట్గా చేతికి అంటుకునేంత జిగురు వచ్చేదాకా చూసేసి దానిలోనే ఒక యాలక్కాయ పొడి వేసుకోవాలండి. ఈ మరుగుతున్న దానిలోనే ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న గులాబ్ జామున్స్ బాగా మంచి బ్రౌన్ కలర్లో వచ్చాయి కదండి, అవి పాకంలో వేసేసేయాలన్నమాట. ఇవి పాకంలో వేసేసేటప్పుడు లైట్గా ఫ్లేమ్ ఉంచుకోవాలన్నమాట కొంచెం సేపు. తర్వాత చూసారా, ఆ నైట్ అంతా ఉంచితే అట్లా లీవ్ చేసేస్తే వాటిని చక్కగా రసం అంతా పీల్చుకొని ఎంత మెత్తగా అయిపోయాయోనండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా టేస్ట్గా ఉన్నాయండి. బెల్లంతో మీరు తప్పకుండా ట్రై చేయండి. షుగర్ ఎక్కువగా తినకూడదు అంటారు కదండి, కాబట్టి ఇది చేసుకోలేమనే నిరాశ వద్దండి. అసలు చక్కగా బెల్లంతో చేసుకొని తినండి. చాలా టేస్ట్, షుగర్కి మించిన టేస్ట్ వస్తుంది. అందరూ ట్రై చేయండి. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.